హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో తమ్నెల్లో చూసినట్టయితే నేను మా ఫ్రెండ్స్తో పాటు ఐకియాకు వెళ్తున్నాను. బికాస్ దే గాట్ ఎ న్యూ హోమ్. రీసెంట్గా షిఫ్ట్ అయ్యారనమాట బెంగళూరు నుంచి, మా కొలీగ్స్ అనమాట. సో వాళ్ళ కోసం అయితే ఒక ఇల్లు వాళ్ళకి దొరికింది. ఇంట్లో అన్నీ సెటప్ చేసుకోవడానికి, కొన్ని వస్తువులు తీసుకోవడానికి ఐకియాకి అయితే వచ్చాము. సో లెట్స్ కీప్ గోయింగ్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సెకలే వద్దనేది చూసి ఇప్పుడు గైస్, ఇప్పుడు టైం చూసి నేను 1:35కి వస్తానన్నాను. 1:35 కాదు, ఇప్పుడు 1:40 అంటాడు, లేకపోతే 1:45 అంటాడు. చూద్దాం గైస్. టైం 1:35 ಅಂತ ನಮಗೂ ಗೊತ್ತು. 140 150 అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది దేనికంటే వీళ్ళు ద గ్యాంగ్స్టర్స్. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, ಅರ್ಧರಾತ್ರಿ ಉದయించే సూర్యుడు ನೋಡೋದಕ್ಕೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಫೋಕಸ್ ಮಾಡ್ತಿದ್ವಿ, ಸುಮ್ಮನೆ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಿ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ಇದು ಬೇಡ ಅಂತಿದ್ದಾರೆ ಇವರು. ಬೈ ದ ಟೈಮ್ ವಿ ಕಮ್ ಔಟ್ ಇದು ಫುಲ್ ಆಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೋಡೋಣ. ಈಗ ಎಂದಿಗೆ ಕೊರೋಳ ಉನ್ನ ಪ್ರತಿದಾನಿಗೆ ಸತ್ಯವಾಗ್ತಾರೋ. ಎಷ್ಟು ಬಿಲ್ ಇವತ್ತು? ಬಜೆಟ್ ಇವತ್ತು ಬಜೆಟಾ ಎಷ್ಟಕ್ಕೆ ಮಾಡಿಸ್ತೀರಾ ಅಷ್ಟಕ್ಕೆ. ಅಲ್ಲ, ನಿಮ್ಗೋಸ್ಕರ ನಾವು ಶಾಪಿಂಗ್ ಬಂದಿರೋದು. ನಾವ್ಯಾಕೆ ಬಜೆಟ್ ಎಲ್ಲ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ಬೇಕು? ನೀವೇ ಕ್ರೆಡಿಟ್ ಕಾರ್ಡ್ ಇಟ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು, ಇನ್ನೇನ್ ಮಾಡೋದು? ನಿಮ್ ತರ ರಿಚ್ ಅಲ್ಲ ನಾವು. ನೋಡಿ ಗೈಸ್, ನಮ್ ಬಿಲ್ ಏನಾದ್ರು ಆದ್ರೆ ಇವರೇ ಎಲ್ಲ ಪೇ ಮಾಡೋದು ಇವತ್ತು. ನೋಡೋಣ ಎಷ್ಟು ಬಿಲ್ ಮಾಡೋಣ ಅಂತ. ಅಷ್ಟು ನನ್ನ ಬ್ಲಾಗ್ ಎಂಡ್ ಆಗೋಷ್ಟರಲ್ಲಿ ನಾವು ಎಷ್ಟು ಬಿಲ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಅಂತ ಯು ಗೈಸ್ ಹ್ಯಾವ್ ಟು ಲೆಟ್ ಮಿ ನೋ ಇನ್ ದ ಕಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್. ಒಂದು ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ ಆಗಿ ನಾವು ಬಿಲ್ ಎಷ್ಟು ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಲೆಟ್ ಮಿ ನೋ ಇನ್ ದ ಕಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್. ಹಾಯ್ ಚಿಪ್ಪು. ನಾನು ಗೈಸ್, ಇವರು ಹೊಸ ಮನೆ ತೊಗೊಂಡಿರೋದು ಅಂತ ಹೇಳಿದ್ದೀನಲ್ಲ ನಾನು. ಸೊ ಮನೇಲಿ ಆಲ್ರೆಡಿ ಓನರೇ ಎಷ್ಟೊಂದು ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಇವಾಗ ನೆಕ್ಸ್ಟು ನಮ್ಮ ಭಯ ಏನೇನು ತೊಗೊತಾರೆ ನೋಡೋಣ. ಲಿಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ, ಏನೇನು ಬೇಕು ಅಂತ. ಬೇಕಾ? ನನಗೆ ಇದೇನಿಕ್ಕೆ, ನನಗೆ ಡಬ್ಬ ಬೇಕು. ಹಾಂ ಸರಿ, ನಡೀರಿ ನಡೀರಿ ನಡಿ. ಬೇಡ ಬೇಡ ಅಂದ್ರು. ಆಲ್ರೆಡಿ ಹಾಫ್ ಫುಲ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಗೈಸ್. ನಂದಿಲ್ಲ, ಅದ್ರಲ್ಲಿ ನಿಮ್ದು ಇದೆ, ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ದೀವಿ. ಈ ತರ ರಾಂಗ್ ಎಲಿಗೇಷನ್ ನಂದು ಮಾತ್ರ ಇಲ್ಲ. అరుస్తున్నాడు భయ, ఏడు ఎదురు మాట్లాడుతున్నారు. ತುಂಬಾ ಜನದಿದೆ. ನಾವೆಲ್ಲರೂ ಶಾಪಿಂಗ್ ಮಾಡಿದೀವಿ ಗೈಸ್. ಎಲ್ರು ಇದ್ರಲ್ಲೇ ಇದೆ. ನಮಸ್ತೆ. ಯಾರೋ ಒಬ್ರು ಕಡಿಮೆಲಿ ಮಾಡಿಸ್ತೀನಿ ಅಂದ್ಬಿಟ್ಟು 5,000 ರೂಪಾಯಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಸವ್ರೆ. ಗೈಸ್, 7,000 ಅಲ್ಲಿ ಬಿಲ್ ಆಗತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಬಟ್ ಅವ್ರು ಸಿಕ್ಕಿದಲ್ಲ ಐತಿ. ನಾನೇನ್ ಮಾಡಕ್ಕಾಗತ್ತೆ? 12,000 ಆಯ್ತು ಬಿಲ್ಲು. ನಾನೇನು ಮಾಡೇ ಇಲ್ಲ. ನಾನು ಬೇಡ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. దీంతో పళ్ళపోతున్నాను భయ. ರಾಮಚಂದ್ರ ಸಾಕು ಅಂತ ಹೇಳ್ದ, ಬಟ್ ನೋಡ್ರಿ 10,000 ಬಿಲ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದ. ಎಸ್ಕೇಪ್ ಆಗ್ಬಿಟ್ಟ. నేను ఆనేస్తాన నీ కుళ్ళే ಜಾಲಸಿ ಫೆಲೋ. ಬ್ಯಾಗ್ ಚಿಕ್ಕದು. ಇವ್ರು ಒಂದ್ ಪ್ಲೇಟ್ ತಗೊಂತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಫುಲ್ ತಗೊಂಡ್ಬಿಟ್ಟವ್ರೆ. ಒಂದೇ ಒಂದು ಪ್ಲೇಟ್. ನೋಡಿದ್ರೆ ಇದು 100 ರೂಪಾಯಿ ಅನ್ಕೊಂಡ್ರೆ, ನೋಡಿದ್ರೆ 3,000 ಕೊಟ್ಟಿದ್ದೆ. ಏನೋ ನಿನ್ಗೆ నువ్వు కాదురా, నువ్వు 5 రూపాయలు ఏನ್ರಿ 1,000 రూపాయలు 5 రూపాయలు ఎంత నేను. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. 5 రూపాయలు చెప్పింది. ಗೈಸ್, ಸಿ ವೇರ್ ವಿ ಆರ್. ఏం కావాలి? డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ హోమ్. ఇವಾಗ ఇವ್ರ మನೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చాము గైస్ మనము. సో చూసారా గైస్, ఎంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఉన్నాడో. ఏంది గైస్? అసలు నేను ఇలాంటి టీవీ ఎక్కడ చూడలేదు. చూస్తారా? మ్యాజిక్ రిమోట్ అంట. అంటే చెయ్యిని లెఫ్ట్ రైట్ తిప్పితే ఇక్కడ మనకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. ఈ రిచ్నెస్ ని మేము ఎక్కడ చూడలేదు, ప్రెషర్స్ వాళ్ళ ఇంట్లో తప్ప. మేము ఇంకా బటన్ తెరాలోనే ఉండము. రిచ్ 2 లక్షలు అప్పులు ఉన్నాయి. గైస్, మేము మా ఇంటిని మెయింటైన్ చేసేదానికి చాలా కష్టం అనుకున్నాము. చూస్తే మా ప్రెషర్స్
ఈ ఇంటిని మెయింటైన్ చేసేదానికి ఐ డోంట్ నో హౌ మచ్ డిఫికల్ట్ ఇట్ ఇస్. కిచెన్ లో ఇది కబోర్డ్ అనుకుంటే ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ లో ఏం సామాన్ లేదు. ಯಾವಾಗ ತರ್ತೀರಾ ಸಾಮಾನು? ಅದು ನಾನು ಮನೆಯಿಂದ ತಂದಿರೋದು. చికెన్ మసాలా ప్యాకెట్ మేము కూడా ఇంత పెద్ద తెచ్చుకోవాలి. 20 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఏదో ఇంత ಯಾಕೆ చికెన్ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊಂತಾರೇನೋ ಗೈಸ್ ಇವರು. లేదు యా స్టీల్ ప్లేట్స్ మనం కూడా తెచ్చుకున్నాం. ఇలాంటి స్టీల్ ప్లేట్స్ ಇದರಲ್ಲೇ ತಿನ್ನಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಫೀಲಿಂಗ್ ಬರುತ್ತೆ. ಇಲ್ಲಾಂದ್ರೆ ಆಗಲ್ಲ. ಈ కుక్కర్లే ಮಾಡ್ಕೊಳ್ಳಿ రైస్. ఇట్స్ బెటర్. అదర్వైజ్ కుక్కర్ ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చేలా అంటే ప్లీజ్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ దొరకదు. కుక్కర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ హ్యాంగర్స్ అన్ని వేస్ట్. మేము ಕೂಡ ಇಲಾಂಟಿವన్నీ తెచ్చుకున్నాం ಪಾಲಗಿನ್ನೆ. ಬಟ್ ಇವ್ರಿಗೆ ಇಲ್ಲೇ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಎಲ್ಲ. ಸೊ ಇವೆಲ್ಲ ಹಿಂಗೆ ಸೂಟ್ ಕೇಸಲ್ಲಿ ಇಟ್ಬಿಡೋಣ. ಏನೇನು ಬೇಕು ಇದರಲ್ಲಿ ಆಚೆ ಇಡಕ್ಕೆ? దోశ ఇರ್ತದೆ. బిల్ అప్పుడే నేను వీడియోలో చెప్పినాను లేదా తెలియదు. నేను 7,000 బిల్ చేపిస్తే చాలే, చాలా మినిమలే కొనిపిద్దాము అనుకున్నాను నేను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఐకేకి 3 times వెళ్ళాను. బికాస్ మేము మా ఇంటి కోసం వెళ్ళినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ నాన్ ఫర్నిష్డ్ హోమ్. సోఫా నుంచి, మ్యాట్రెస్ నుంచి, బెడ్షీట్, పిల్లోస్ నుంచి ప్రతి ఒక్కటి మేమే కొనుక్కున్నాం. చాలానే ఖర్చు అయిందనమాట. బట్ వీళ్ళకి ఫర్నిష్డ్ హోమే ఇచ్చినారనమాట. వాళ్ళ ఓనర్స్ అన్నీ కూడా వాళ్ళకే ఇచ్చారు. బట్ దానిపైన ఇంకా ఎక్స్ట్రా వీళ్ళు ఏమైతే ఇవ్వలేదో అవి మాత్రమే వీళ్ళు కొనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఇస్తామని చెప్పారంట ఓనర్స్, చాలా మంచి వాళ్ళు. బట్ ఇప్పుడు ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకునేదానికి అలాంటివన్నీ కూడా మనం అడగలేము కాబట్టి, అండ్ ఈ పొడులన్నీ పెట్టుకునేదానికి బాక్సెస్ కావాలి, అవి మనం అడగలేము. సో ఆబ్వియస్లీ అవన్నీ మనమే తీసుకున్నాము. ఇది కోస్టర్స్ అనమాట, హీట్ ప్యాడ్స్ అంటారు, ఐకేలో దొరుకుతుంది. ఇవి తీసుకున్నాము. ఇవి ఓపెన్ ಮಾಡಿ. మళ్ళీ బ్రష్ అండ్ మర, సో ఇది తీసుకున్నాము. అండ్ 12,000 బిల్ అయింది గైస్. 7,000 అని పోతే 1:2 చేసేసాను నేను బిల్లు వాళ్ళకి. ఇది మనం డైనింగ్ టేబుల్ పైన వేసుకొని తింటాం కదా, సో ఆ మ్యాట్స్ అనమాట. ఇది ఇలాంటిది చేతులు తుడుచుకునేదానికి ఆల్రెడీ ఉందంట, సో ఇది పెడదాం దీన్ని. ఇది ఈ మ్యాట్స్ తోలి, మన ఇండియాలో దొరుకుతుంది కదా గైస్ మ్యాట్స్, అలాంటి మ్యాట్స్. ఇది బెడ్ స్ప్రెడ్, సో బెడ్ స్ప్రెడ్ తీసుకున్నాడు. ఇది మనకి ఇండియాలో దొరుకుతుంది, డిమార్ట్ లో దొరుకుతుంది గైస్ 100 రూపీస్కి. ఇది ఇక్కడ కూడా 100 రూపీసే అనుకుంటా. ఇక్కడ ప్యాకెట్స్ అన్ని క్లిప్ చేసేదానికి క్లిప్పర్స్ అనమాట, ఐకేలో దొరికింది. సెంటెడ్ క్యాండిల్స్ తీసుకున్నాడు. సో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ థింగ్స్ ఏమైనా ఉంది అంటే ఈ డబ్బా. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ డబ్బాలు ఇవి. అండ్ ఇట్ హ్యాస్ అ ఓపెనింగ్ హియర్ అనమాట. చూపిస్తాను నేను కట్ చేసి. డిష్ వాషర్లో కూడా వేసి క్లీన్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఎయిర్ టైట్ కూడా ఉంటుంది. సో ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఇన్ ఐకియా. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్. 1 kg పడుతుంది దీంట్లో. ఇంత చిన్నగా ఉందో కానీ 1 kg పడుతుంది. మనం డబ్బాని పెట్టుకోవాలంటే కూడా కిచెన్లో స్పేస్ కూడా చాలా తక్కువ యూటిలైజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ ఇది తీసుకున్నాము, మనకి ఇట్లా చిన్న చిన్న జార్స్ వస్తుంది కదా, స్పైసెస్ అన్నీ వేసుకోవడానికి పనికి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిరియాలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలాంటిది 3 sets తీసుకున్నాం, విచ్ ఇస్ లైక్ డజన్. క్లాస్ క్యూట్గా ఉందని చెప్పి ప్రెషర్స్ తీసుకున్నాడు గైస్. వెరీ క్యూట్ క్లాస్. ఇంకా అక్కడ మా అబ్బాయి ఫుల్ అల్లరి చేస్తున్నాడు, నిద్ర స్కిప్ అయిపోయింది కాబట్టి ఫుల్ హైపర్ అయిపోయాడు అనమాట. సో లాస్ట్గా అన్నీ సెట్ చేసేసాము. అందరం తల వచ్చేసి మొత్తానికైతే వీళ్ళు ఇల్లు ఇలా సెట్ చేసాం అనమాట. డైనింగ్ టేబుల్ పైన క్లాత్స్ అన్నీ సెట్ చేసాం. ఎయిర్ ఫ్రైయర్ కూడా ఓనర్సే ఇచ్చారు. ఈ గ్లాసెస్ కప్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. దాన్ని కూడా లైట్గా అట్లా సెట్ చేసాము. ఇంకా మేము ఇండియా నుంచి తెచ్చిన పొడులన్నీ ఉండింది కదా, సూట్ కేసు నుంచి తీసిందన్నీ కూడా డబ్బాల్లో అన్ని క్లీన్ చేసి ఇలా అయితే సెట్ చేసాము. అండ్ స్పైసెస్ది అంటే జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం, ఉప్పు అవన్నీ కూడా సెట్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా మనకి డైలీ హ్యాండీగా ఉండడానికి పెప్పర్ పౌడర్, గరం మసాలా అలాంటివి కావాలి, పలావ్ పౌడర్, లెమన్ రైస్ పౌడర్ అలాంటివన్నీ కావాలి అంటే ఏదైతే కావాలో అవి మాత్రం తీసి ఇలా సెట్ చేశారు ప్యాంట్రీ స్టాండ్లో. ఇంకా పుల్అవుట్ ఒకటి ఇచ్చారు, దాంట్లో మనకి ఇట్లా ప్యాన్, గిన్నెలు, కుక్కర్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటే దాంట్లో అయితే ఇలా సెట్ చేశాడు. అండ్ దెన్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా ఎంటర్ అయిన వెంటనే బెడ్రూమ్ ఉందన్నమాట. 1 BHK ఫ్లాట్ ఇది. సో బెడ్రూమ్ కూడా మంచిగానే ఉంది, స్పేషియస్గానే
బాగానే ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇంటికి. హాల్లో ఒక బాల్కనీ ఉంది అండ్ ఇక్కడ నుంచి కూడా సేమ్ వ్యూ, బాల్కనీ వ్యూనే వస్తుంది అనమాట. జస్ట్ విండో ఉంది. సో వెంటిలేషన్ ఉంటే కంప్లీట్ పిక్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇంటికి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి బయట ఊళ్ళల్లో. అండ్ సైడ్ టేబుల్ అండ్ కబోర్డ్ ఇచ్చాడు. కబోర్డ్ పైన ఇట్లా సూట్ కేసెస్ అన్నీ కూడా పెట్టేశాడు అనమాట. అండ్ తను చెప్తున్నాడు, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, నాకు ఇట్లా బట్టలు కబోర్డ్ మొత్తం నేను నా బట్టలే పెట్టుకుంటున్నా ఫస్ట్ టైం లైఫ్లో అని చెప్పి. ఇప్పుడు కిందనే సూపర్ మార్కెట్కి పోయేసి చూసారా గైస్ ఎంత తెచ్చుకున్నాడో. చిప్స్ ఇది మాదేలే, పోనీలే. ఈ ఫస్ట్ ఎగ్స్ తీసేయండి అమ్మ ఇక్కడి నుంచి. తెలుగు చికెను, ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటేబుల్స్, కర్డ్ అన్నీ తెచ్చుకున్నాడు మంచిగా. చూద్దాం గైస్ 1 వీక్లో ఖాళీ చేస్తాడు లేకపోతే 1 మంత్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోతుందో. ಹೇಳ್ರಿ ఏం చెప్పాలి? ಎಷ್ಟು ದಿನದಲ್ಲಿ ಖಾಲಿ ಮಾಡ್ತೀರಾ ಇವೆಲ್ಲ? ಇದೆಲ್ಲ ನಾನು ಒಂದು ವಾರ 1 ವೀಕು. 2 ವಾರ. ಅಪಾರ್ಟ್ ಫ್ರಮ್ ಆಲ್ ದ ಲೈಕ್ ಆಯಿಲ್ ಅವೆಲ್ಲ ಬಿಟ್ಟರೆ ತಿನ್ನೋದೆಲ್ಲ 1 ವಾರದಲ್ಲಿ ಖಾಲಿ ಆಗುತ್ತೆ. ఓకే గైస్ 1 వీక్ అయినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను నేను. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ಯು ಬಾಯ್. ಈ ಒಂದ್ಸತಿ ಬಾಯ್ ಹೇಳ್ಬಿಡ್ರು ನನ್ನ ಬ್ಲಾಗ್ ಎಲ್ಲರೂ. ಯಾರಿಗೆ? ನನ್ನ ಬ್ಲಾಗ್ಗೆ ದರ್ಶನ್ బాయ్ పుట్టి. ಲೈಕ್ లైక్స్ ಮಾಡಿ, షేర్ ಮಾಡಿ, సబ్స్క్రైబ్ చేసుకోండి, పండుగ చేసుకోండి.